నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. నేను సుధీర్. ముందుగా హెడ్లైన్స్. రైల్వే స్టేషన్లో సౌకర్యాల కల్పనకు విస్తృత అభివృద్ధి పనులు నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు ఏజీఎం వెల్లడి. స్టేషన్ను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం. ఉత్సాహంగా ఆర్టీసీ వనభోజన మహోత్సవ కార్యక్రమాలు. క్రీడల్లో పాల్గొని సందడి చేసిన ఉద్యోగులు. పత్తి కొనుగోళ్లలో జాప్యంతో రైతులకు తీవ్ర ఇక్కట్లు. బేలా మార్కెట్ యార్డ్లో ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన బీఆర్ఎస్ నేతలు రైతులకు సమస్యలు ఉత్పన్నం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్. ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడంలో భాగంగా రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఏజీఎం ధనుంజయులు తెలియజేశారు. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ను మంగళవారం పరిశీలించిన ఆయన అభివృద్ధి పనులను పర్యవేక్షించి అధికారులకు విస్తృత సూచనలు చేశారు. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు చేపడుతున్న పనులు నిర్దేశిత సమయంలోగా పూర్తి అవుతాయని దక్షిణ మధ్య రైల్వే ఏజీఎం ధనంజయులు తెలిపారు. మంగళవారం రైల్వే స్టేషన్ను సందర్శించిన ఆయన ఇక్కడ జరుగుతున్న పనుల వివరాలపై ఆరా తీశారు. స్టేషన్లో అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించి పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. స్టాఫ్ క్వార్టర్లు, ఆసుపత్రి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, పిట్ లైన్ పనులను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్ పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఏజీఎం ధనంజయులు మాట్లాడుతూ ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 23 కోట్ల రూపాయల వ్యయంతో 12 మీటర్ల ఫిట్ ఓవర్ బ్రిడ్జ్, పిట్ లైన్ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్కు మరిన్ని రైల్వే సర్వీసులను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించామని వివరించారు. ప్యాసింజర్ సదుపాయాల గురించి ఇన్స్పెక్షన్ చేశాము. మీరు గతంలో వినే ఉంటారు, ఆదిలాబాద్ స్టేషన్ పెద్ద ఎత్తున ఉన్న సదుపాయాలని డెవలప్ చేయడానికి చాలా వర్క్స్ శాంక్షన్ చేశాము. ఇప్పటికే కొత్త పిట్ లైను, అదనంగా లైన్స్, ఆ వర్క్స్ నడుస్తున్నాయి. దాదాపు ఒక 23 కోట్ల శాంక్షన్ కాస్ట్ తోటి. ఈ వర్కులు కూడా ఇక రాబోయే కొద్ది నెలల్లో పూర్తి చేస్తాం. ఇవి పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి మనకు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ స్టార్ట్ కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టచ్చు మన ట్రైన్స్. రెండవది, ఇక్కడ ప్రయాణికుల సదుపాయాలు వాటిని మెరుగుపరచడానికి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద చాలా వర్క్స్ ప్రపోజ్ చేశాం. ఇందులో ఇప్పుడున్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి అదనంగా ఇంకొక 12 మీటర్ల వెడల్పున్న ఇంకొక కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది. దానికి అనుబంధంగా ప్యాసింజర్ లిఫ్ట్స్ వస్తాయి. మనకు ప్రస్తుతం అవి లేవు. ఈ స్టేషన్లో 3 కొత్త ప్యాసింజర్ లిఫ్ట్స్ వస్తాయి. తర్వాత ఇప్పుడు ప్లాట్ఫారం మీద ఉన్నటువంటి పైకప్ ఏదైతే ఉందో కవర్ ఓవర్ ప్లాట్ఫామ్, అవి కూడా ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ ప్రొవైడ్ చేస్తాం. తర్వాత ప్రయాణికులకు ఇతరత్ర సదుపాయాలు కొన్ని ప్లాట్ఫారం మీద ఉన్నవి మెరుగుపరుస్తాం. ఇప్పుడు పాత స్టేషన్ బిల్డింగ్ని మరికొంత ఇంప్రూవ్ చేసి ఆకర్షణీయంగా కొత్త ఎలివేషన్ తోటి కొత్త ప్లాట్ఫామ్, కొత్త స్టేషన్ బిల్డింగ్ కడుతున్నాము. తర్వాత సర్క్యులేటింగ్ ఏరియా ఇంప్రూవ్మెంటు, ఈ పార్కింగ్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తాము. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచనల మేరకు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన వనభోజనాల మహోత్సవంలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పలు క్రీడా పోటీలను ఏర్పాటు చేయగా అధికారులు, ఉద్యోగులు సరదాగా పాల్గొని సందడి చేశారు. ఆర్ఎం సోలోమాన్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీవితంలో మానసిక ప్రశాంతత ఎంతో ముఖ్యమని, ప్రశాంత జీవనం గడిపితేనే ఆరోగ్యంగా ఉంటామని ఆర్టీసీ ఆర్ఎం సోలోమాన్ అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ డిపోలో మంగళవారం ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచనల మేరకు ప్రతి డిపోలో వన మహోత్సవం పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విధుల్లో బిజీగా గడిపే ఉద్యోగులంతా ఒక చోట చేరి క్రీడలు ఆడడం, కలిసి భోజనం చేసి హుషారుగా గడపడానికి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
ఈ మేరకు నిర్వహించిన వన మహోత్సవంలో ఉద్యోగులు సరదాగా పలు క్రీడా పోటీల్లో పాల్గొని సందడి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ఎం సోలోమాన్ మాట్లాడుతూ ప్రతిరోజు ఉద్యోగ బాధ్యతల్లో పడి ప్రశాంత జీవనానికి అనేక మంది దూరం అవుతున్నారని అన్నారు. ఆరోగ్యానికి ఉద్యోగులు తగు ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. వన మహోత్సవం కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. కార్యక్రమం అనేది మన కార్పొరేషన్లో వినూత్నంగా ప్రతిరోజు మనము చేస్తున్నటువంటి పని నుంచి ఒకరోజు అందరం కలిసి సమిష్టిగా భోజనం చేయాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన ఎండి గారు సజ్జనార్ సార్ వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి ఒక్క ఉద్యోగి, ప్రతి ఒక్కరు కూడా ఒకరోజు ఈ వనభోజనానికి టైం ఇచ్చి డ్యూటీలో ఉన్న వాళ్ళు కానీ డ్యూటీలో లేని వాళ్ళైనా స్పెషల్ ఆఫ్లో ఉన్నా ఆఫ్లో ఉన్నా డ్యూటీకి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఈ వనభోజన కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించడం జరిగింది. బేలా మండల కేంద్రంలో పత్తి కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. పత్తి కొనుగోళ్లను పరిశీలించిన నేతలు రైతుల ఇక్కట్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కొనుగోళ్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, మార్కెట్ యార్డులో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పత్తి రైతులను కష్టాలు వీడడం లేదు. సీసీఐ ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోళ్లలో అడుగడుగున రైతులకు ఇబ్బందే ఎదురవుతోంది. బేలా మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో పత్తి వాహనాలకు పరిమితి విధిస్తుండడంతో కొనుగోళ్ల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. నిబంధనల పేరిట కొనుగోళ్లకు తీవ్ర తస్తారం చేస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం బీఆర్ఎస్ నాయకులు పత్తి కొనుగోళ్లను పరిశీలించి రైతులు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పార్టీ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, గంభీర్ ఠాక్రే, తేజవరావు మస్కే, విపిన్, సునీల్, విశాల్ గోడే, షాదిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంభీర్ ఠాక్రే మాట్లాడుతూ సీసీఐ ద్వారా మార్కెట్ యార్డ్లోని తూకం యంత్రంపై కొనుగోళ్లు జరగాలని, కానీ ప్రైవేట్ మార్కెట్ యార్డ్లో జరగడంతో రైతులకు సందేహాలు తలెత్తుతున్నాయని అన్నారు. గతంలో 200కు పైగా పత్తి వాహనాల కొనుగోళ్లు జరిగేవని, ప్రస్తుతం 80 వరకు వాహనాల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. రోడ్లపైనే వాహనాలు నిలిపి ఉండడంతో వాహనాల ఖర్చులు భారీగా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయని మండిపడ్డారు. తీసుకుంటున్నారు, దానికి ఒక లిమిట్ పెట్టడం జరిగింది. అయితే ఈ లిమిట్ మాత్రం చాలా ఇది విచిత్రంగా ఉంది. దాని కొరకు మనం ఇక్కడ మార్కెట్ యార్డ్కు రావడం జరిగింది. ఇక్కడ సిపిఓ గారిని కలిసి ఇక్కడ ఉన్న అసౌకర్యాలు, తాగడానికి నీరు కానివ్వండి రైతులకు, మరియు 70 బండ్లే కాకుండా ఒక్కొక్క బండి కిరాయి 3 నుంచి 4 వేల కిరాయి ఉంటుంది. ఒక్కొక్క బండి ఒక్క రోజు కాకుండా 2-3 రోజులు సమయం పడుతుంది అది ఖాళీ కావాలంటే. అది రైతులకు చాలా అంటే భారంగా అవుతుంది. కాబట్టి ప్రతిరోజు తీసుకుంటున్న 70 బండ్లే కాకుండా ఒక 200 బండ్ల వరకు మీరు కొనుగోలు చేయాలని, అంటే ఇంతకు ముందు కూడా డైలీ 200 నుంచి 250-300 బండ్లు కూడా కొనుగోలు చేస్తుండే. కానీ ఈసారి లేబర్ల షార్టేజ్, ఆ షార్టేజ్, ఈ షార్టేజ్ అని ఏదో ఒకటి చెప్పుకొస్తున్నారు వీళ్ళు. అయినా రిక్వెస్ట్ చేస్తే ఆవాన్ని చెప్పడం జరిగింది సిపిఓ గారు. ఆయనకు మేము ఆవన్నదానికి ధన్యవాదాలు చెప్తున్నాం. మరి అంతేకాకుండా ఇక్కడ ఏదైతే రైతులకు నీటి సౌకర్యం ఉందో మా మార్కెట్ నుంచి చేద్దామంటే మార్కెట్ యార్డ్లో కావాలి. అది కూడా మార్కెట్కు కూడా ఒకటి మనకి ఇక్కడ బేలా మార్కెట్ యార్డ్ ఉంది, అక్కడ కాటా ఉంది, అంత ఉంది. ప్రతి రైతుకు బేలా మార్కెట్ కాటా అంటే ఒక నమ్మకమైన కాటా. కానీ మీరు ప్రైవేట్ జిన్నింగ్లోనే కాటా చేస్తున్నారు. కాబట్టి దానికి కూడా రేపెల్లుండి మేము కలెక్టర్ దగ్గర వెళ్ళి ఇక్కడ చేసే కాటాని కూడా మార్కెట్ యార్డ్లో కాటా చేసే విధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి అయ్యేటట్టు చూస్తాం. ఈ విషయమై సిపిఓ హితేష్ మాట్లాడుతూ పత్తి కొనుగోళ్లలో వచ్చిన కొత్త నిబంధనలతో కొంత ఆలస్యం జరుగుతోందని అన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతుల వద్ద ఉన్న పత్తి పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. पॉलिटिकल नेता लोग जो आके गए हैं उनका ये कहना था कि आप गाड़ियों का जो आप गाड़ी जो ले रहे हैं उसका ज़्यादा कैपेसिटी बढ़ाइए, ज़्यादा गाड़ियाँ लीजिए। तो ऐसा है कि जो अभी नया सिस्टम आया है इसका कपास लेने का, जो सॉफ्टवेयर है, इसमें बहुत सारे इश्यूज है।
क्या है, कभी कभी नेट नहीं रहता है तो कभी फिंगरप्रिंट्स लेनी पड़ती है और कुछ कैंडिडेट भी आना है, तो इसमें टाइम जा रहा है। इसीलिए हम, और अचानक आवक बढ़ चुकी है कपास की, बहुत सारी गाड़ियाँ आ रही है, 125-150 तक गाड़ियाँ आ रही है, तो इतना एक दिन में पॉसिबल नहीं हो रहा है। इसलिए हम किसानों की सुविधा के लिए उनसे बोल रहे हैं कि हम 70 से 80 के बीच में आप गाड़ियाँ लेंगे। 70-80 व्हीकल्स है और कम से कम 20 से 30-40 तक बैलगाड़ियाँ आती है। अभी जैसे हम जो लिमिटेड गाड़ियाँ ले रहे हैं, लिमिटेड बोले तो 100 अबो ही हो रहा है, ऐसा नहीं कि उससे कम ले रहे हैं। तो ये इसलिए है कि जो भी जैसे बेला में जैसे फैक्ट्री नोटिफाइड है, तो फैक्ट्री नोटिफाइड होने से क्या है कि रोड पर जो भी गाड़ियाँ हैं तो ये किसानों की सुविधा होनी चाहिए उनको। जैसे आज इन्होंने ज़्यादा अगर गाड़ियाँ आ गई है तो अगर वो गाड़ी परचेस नहीं की जा सकती किसी कारण से, सॉफ्टवेयर का इशू है या और इनका कुछ नहीं सॉफ्टवेयर पे नहीं आती वो सारी बातें, तो इसलिए हम उनको बोल रहे हैं कि हम एक 80 से 70, 75, 80 और बैलगाड़ी 30-40 ऐसे कुल मिला के 110-120 हम लेते हैं। तो उसी के लिए इनकी किसानों की असुविधा न हो, इसीलिए हम इनको बोल रहे हैं कि हम आप लिमिट रखेंगे। మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న నేతృత్వంలో జరిగిన అభివృద్ధి పనులకే తిరిగి భూమి పూజ చేసి ప్రారంభించడం ఎంతవరకు సమంజసమని బేలా మండల బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. ఉపాసనాల గ్రామంలో ఇటీవల ఇండ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమి పూజ చేయడం పట్ల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనులకు తిరిగి భూమి పూజలు చేయడం ఎంతవరకు సమంజసమని, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే ప్రభుత్వం నుండి నిధులను తీసుకువచ్చి అభివృద్ధికి పాటుపడాలని బేలా మండల బీఆర్ఎస్ నాయకులు మంగేష్ ఠాకరే అన్నారు. ఇటీవల ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉపాసనాల గ్రామంలో ఇండ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేయడాన్ని స్థానిక నేతలు ఖండించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, నాయకులు గంభీర్ ఠాకరే, విపిన్, సునీల్, దేవన్న, విశాల్ గోడే, షాదిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగేష్ ఠాకరే మాట్లాడుతూ, గతంలో ఎమ్మెల్యే జోగు రామన్న సహకారంతో నిధులు మంజూరు చేసుకొని అభివృద్ధి పనులు ప్రారంభించామని, ప్రస్తుత ఎమ్మెల్యే వాటినే తిరిగి ప్రారంభించడం సరికాదని అన్నారు. ప్రభుత్వం నుండి కొత్తగా నిధులను మంజూరు చేయించుకుంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు. శాసనసభ్యులైన పాయల్ శంకర్ గారు మొన్న ఉపాసనాలలో సీసీటీవీ గ్రాంట్ కింద వచ్చిన ఇండ్లకు భూమి పూజ చేయడం జరిగినది. అయితే అవే ఇండ్లు మా ఎమ్మెల్యే జోగు రామన్న గారి సహకారంతో శాంక్షన్ చేయడం జరిగినది. అప్పుడు మా గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్ గారి మరి మా జెడ్పీటీసీ ఎంపీపీ సహకారంతో అక్కడ భూమి పూజ చేయి పనులు కూడా ప్రారంభించడం జరిగినది. కానీ స్థానిక ఎమ్మెల్యే గారు మీ గ్రాంట్ కింద ఏదన్నా తీసుకువచ్చి భూమి పూజ చేస్తే మేము దాన్ని స్వాగతిస్తుండే. కానీ మీరు మా టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో జరిగిన పనులకే మీరు కొబ్బరికాయ పలగొడుతున్నారు. అసలు మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా బేలా మండలం ఎస్డిఎఫ్ కింద 80 కోట్లతో పనులు ప్రారంభించినాము. అసలు ఇంకా బాగా మేము పనులు ప్రారంభించినవి దాన్ని కూడా మీరు చేస్తా అంటే మేము దాన్ని స్వాగతించాం. ఎందుకంటే మీరు మీ నిధులతో ఏదైనా పని తీసుకొచ్చి దాన్ని చేస్తే మేము దాన్ని స్వాగతిస్తామని కోరుతున్నాం. సిపిఎం జిల్లా ప్లీనరీ సమావేశాన్ని జయప్రదం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన ప్రభుత్వం కృషి చేయాలని, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. పట్టణంలోని సుందరయ్య భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ ప్లీనరీ సమావేశానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. పార్టీ సీనియర్ నాయకులు బండి దత్తాత్రేయ, అన్నముల కిరణ్, బొజ్జ ఆషన్న, మంజుల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ, ఈ నెల 10వ తేదీన సిపిఎం జిల్లా ప్లీనరీ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు. స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్లీనరీలో తీర్మానాలు చేసి వాటి అమలు కోసం పాటుపడతామని పేర్కొన్నారు. ఈ యొక్క ప్లీనం సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా అత్యంత వెనుకబడినటువంటి జిల్లాగా ఇప్పటికీ ఉన్నది. మన జిల్లాలో వనరులు లేక కాదు, నిర్లక్ష్యం చేయబడి అభివృద్ధి చేయలేక, చిత్తశుద్ధి లేక ఈరోజు ఆదిలాబాద్ జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నది. ఆదిలాబాద్ జిల్లాను పారిశ్రామికంగా, వ్యవసాయ రంగంగా అభివృద్ధి చేయడానికి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ జిల్లా వెనుకబడి ఉన్నది.
జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పోరాటం చేయడం కోసం అన్ని రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాలని, సామాజిక సంఘాలని కలుపుకు రావడం కోసం రేపు ప్లీనంలో తీర్మానాలు చేస్తాం. దానికి అనుగుణంగా మా పోరాటాన్ని రూపొందిస్తాం. అయోధ్యలో భవ్యశ్రీ రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని అయోధ్య నుండి వచ్చిన అక్షింతల వితరణ కార్యక్రమాలు వైభవంగా సాగుతున్నాయి. పట్టణంలోని పలు వార్డుల్లో భజన సంకీర్తనలు ఆలపిస్తూ అక్షింతలను అందిస్తుండటంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటోంది. స్థానిక తిలక్ నగర్లోని శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయం నుండి మంగళవారం అక్షింతల వితరణను చేపట్టారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం కాలనీలోని ఇంటింటికి తిరుగుతూ అక్షింతలను అందజేశారు. భజన బృందాల సభ్యులు, మహిళలు భక్తి గీతాలను ఆలపిస్తూ కార్యక్రమంలో పాల్గొనడంతో పండగ వాతావరణం నెలకొంది. రిమ్స్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు యూనియన్ నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, పేషెంట్ కేర్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ మాట్లాడుతూ కార్మికులకు జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సీనియారిటీ ప్రకారం పేషెంట్ కేర్లుగా నియమించాలని అన్నారు. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఉధృతంగా ఆందోళనలను చేపడతామని హెచ్చరించారు. పారిశుద్ధ కార్మికులు కానీ, పేషెంట్ కేర్ కానీ, సెక్యూరిటీ గార్డ్స్ కానీ కేవలం 11,000 ఇవ్వడం జరుగుతుంది. జియో 60 ప్రకారము ఆయన ఇవ్వాల్సింది 15,600. 15,600లలో పిఎఫ్ డిడక్షన్ 3,023, ఈఎస్ఐ 484 ఓను, మిగతాది ఆయన 12,093 ఇవ్వాలి. అంటే 1,093 రూపాయలు ఆయన దళారీ చేస్తుండు, ఇవ్వడం లేదు. అంటే 1,093 కార్మికులను నష్టపరుస్తుండు, మోసం చేస్తుండు. అది కాకుండా 3,023 పిఎఫ్కు కట్టాలి. అయితే 3,023 కట్టకుండా 1,350 కట్టి ఇంట్లో కూడా 1,673 మోసం చేస్తుండు. ఈ విధంగా మోసం చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ని, కార్మికులకు ఏదైతే నష్టపరుస్తున్నటువంటి కాంట్రాక్టర్ని వెంటనే తొలగించాలి. ఆదిలాబాద్ నుండి వయా లాండసాంగ్వి, అర్లిటి, అడా, కమ్టా తదితర గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపాలని సిపిఐ, కాంగ్రెస్ పార్టీల నేతలు కోరారు. ఈ మేరకు డిఎం కల్పనను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఆయా గ్రామాలకు గతంలో బస్ సర్వీసులు ఉండేవని, ప్రస్తుతం బస్ సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ప్రయాణికులు ఎక్కువగా ఉన్న మార్గాల్లో ట్రిప్ల సంఖ్య పెంచాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పోరెడ్డి కిషన్, అల్లూరి రమేష్ రెడ్డి, భీమరావు, భూమన్న తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైల్వే స్టేషన్లో సౌకర్యాల కల్పనకు విస్తృత అభివృద్ధి పనులు నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు ఏజీఎం వెల్లడి. స్టేషన్ను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం. ఉత్సాహంగా ఆర్టీసీ వనభోజన మహోత్సవ కార్యక్రమాలు, క్రీడల్లో పాల్గొని సందడి చేసిన ఉద్యోగులు. పత్తి కొనుగోళ్లలో జాప్యంతో రైతులకు తీవ్ర ఇక్కట్లు. బేలా మార్కెట్ యార్డ్లో ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన బీఆర్ఎస్ నేతలు రైతులకు సమస్యలు ఉత్పన్నం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.